మార్కాపురం జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల భద్రత కోసం శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ మానవత్వాన్ని చాటుకుంది. బస్సు ప్రయాణంలో ప్రమాదవశాత్తు ఎవరికైనా గాయాలైనా లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినా తక్షణమే స్పందించేందుకు వీలుగా 120 ప్రథమ చికిత్స కిట్లను ట్రస్ట్ అధినేత్రి డాక్టర్ చప్పల్లి కనకదుర్గ డిపో మేనేజర్ నరసింహులకు అందజేశారు. డిపో మేనేజర్ అభ్యర్థన మేరకు సామాజిక బాధ్యతగా ఈ కిట్లను సమకూర్చినట్లుగా డాక్టర్ కనకదుర్గ తెలియజేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రికి చేరే లోపు చేసే ప్రథమ చికిత్స ప్రాణాలను కాపాడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సేవకు గుర్తింపుగా ఆర్టీసీ అధికారులు కనకదుర్గను శాలువాతో ఘనంగా సత్కరించి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవ్వండి మేడం అని అడిగారు. నేను నిజంగా అది చాలా అవసరం. ఫస్ట్ ఎయిడ్ అనేది ఏదైనా ప్రమాదాలు బస్సెస్ లో చిన్న చిన్నవి ఇంజురీస్ కానీ లేకపోతే ఏదైనా బ్లడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా అవసరమని నాకు కూడా అనిపించి ఆయన అభ్యర్థన మేరకు ఈ రోజు మనకి 120 ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 120 కిట్స్ మన డిపోలో హ్యాండ్ ఓవర్ చేశాము. ఖచ్చితంగా ప్రథమ చికిత్స అనేది మీకు అందరికీ తెలుసు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వైద్య సహాయం అందే లోపు అత్యవసరంగా చేసే చికిత్స అన్నమాట, ప్రాణాలు కాపాడటానికి. అలానే ఏదైనా సిచ్యుయేషన్ వర్సన్ కాకుండా, హెల్త్ ఇంకా వర్సన్ కాకుండా హాస్పిటల్కి వెళ్లే లోపు మనము అందించే చికిత్స. ఈ బాక్స్ ప్రతి ఒక్కళ్ళు బాక్స్ ఖచ్చితంగా బస్సుల్లో ఉండాలి. ఇవేంటంటే గాజు పీసెస్, ఆ తర్వాత ప్లాస్టరు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా కార్డియాక్ ప్రాబ్లము, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు సార్బిట్రేట్ టాబ్లెట్స్ మనం నేల కింద పెడతాము తగ్గడానికి ఎమర్జెన్సీగా, అవి పెయిన్ కిల్లర్స్. అలానే మార్కాపురం జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మార్కాపురం ఆర్టీసీ డిపో గ్యారేజ్ నందు భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డిపో మేనేజర్ నరసింహులు నేతృత్వంలో జరిగిన ఈ శిబిరంలో వివిధ డిపోలకు చెందిన సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానాన్ని చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలతో పాటుగా సామాజిక సేవలను ఆర్టీసీ ముందుంటుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రక్తదానం చేసిన సిబ్బందిని అభినందిస్తూ వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ రోజున మన యొక్క మార్కాపురం జిల్లా అయిన తర్వాత మొదటిసారిగా బ్లడ్ డొనేషన్ క్యాంపు మన మార్కాపురం డిపో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పొదిలి, కనిగిరి, గిద్దలూరు ఈ డిపోల వాళ్ళు ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చి రక్తదానం ఇస్తా ఉన్నారు. అదేవిధంగా రోడ్డు రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా ఈ రోజు రేపు రక్తదాన శిబిరం ఉంటుంది కనుక అందరూ వాటిని ఉపయోగించుకోవాల్సింది. వీటిని ఎంతో మంది ప్రాణాలను మనం కాపాడగలుగుతాము ముందు కనుక ఈ రక్తదాన శిబిరాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున మన యొక్క మార్కాపురం జిల్లా అయిన తర్వాత మొట్టమొదటి